స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. జీవాధిపతి ఈ మహోన్నతమైన నామాన్ని బట్టి తండ్రి నీ వందనాలు చెల్లిస్తున్నాను స్వామి. ఉదయకాలం మాకు ప్రాణభిక్ష పెట్టి నీ స్వరం వినటానికి ప్రభు, నేను గణపరుస్తానికి ఇచ్చిన అమూల్యమైన సమయాన్ని బట్టి ప్రభు నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. మహాదేవుడు, మహాగణుడు, అనంత పరిశుద్ధుడు అయ్యా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభు. దాసుని మీరు జ్ఞాపం చేసుకోండి అయ్యా, నీ ఆత్మను అభిషేకించండి, ప్రతి ఆటంకం అభ్యంతరం తొలగించండి, మంచి ఆరోగ్యంతో అభిషేకించండి స్వామి. కూడి వచ్చిన ప్రభు నీ పిల్లల షాకులు బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి ప్రభు. నీ మాట ఏంటమే కాకుండా మాట ప్రకారం జీవిస్తానికి కృప దయచేయండి ప్రభు. నువ్వు వచ్చినప్పుడు నేను ఎదుర్కొనే ఆ నీతి పరిశుద్ధత మనకు కలిగించండి, సహాయం చేయండి. మోసపోని బాగున్నాయన ప్రభు, నీ మాటకు భయపడటానికి సహాయం చేయండి. అబ్రహాం భయపడ్డాడు, ఇస్సాకు భయపడ్డాడు, యాకోబులు భయపడబట్టి తండ్రి. అబ్రహాం దేవుని సాగులను కోరుకున్న దేవుడు అయ్యా, నీకు స్తోత్రాలు. వాకు వచ్చిన పిల్లలందరూ కోరుకుంటూ కూడా సహాయం చేయండి, దీవించండి, బలపరచండి. ఈ వాక్కు ద్వారా స్వస్థపరచండి, బలపరచండి, దీవించమని యేసునామమున అడుగుతున్నావు తండ్రి, ఆమేన్. ప్రార్థించిన పరిశుద్ధులు రాబర్టయ్య గారిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. మంచిది. మనందరం కూడా పరిశుద్ధుడైన దేవుని సముఖంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుంటున్నాము. ఆమోసు పుస్తకంలో పరిశుద్ధ దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. ఆమోసు పుస్తకాన్ని మనందరం కూడా ధ్యానం చేసుకుందాం. ఆమోసు పుస్తకం 8వ అధ్యాయము మనము చివరి ఘట్టంలోకి వస్తున్నాము. ఈ 8వ అధ్యాయంలో మనం 11వ వచనం నుండి మనందరం కూడా ధ్యానం చేసుకుంటున్నాము. చూడండి నాన్న, 8వ అధ్యాయము మనం గత లాస్ట్ సెక్షన్లో మనం ఈ 8వ అధ్యాయం 4 నుంచి 6 వచనాల వరకు ఒక సెక్షను ఇశ్రాయేలీల యొక్క పాపాన్ని గురించి పరిశుద్ధుడైన దేవుడు మాట్లాడడాన్ని మనం చూస్తున్నాము. రెండవదిగా 8వ అధ్యాయం 7 నుంచి 10 వరకు పాపముతో పాటు విలాపము, మరణము, కన్నీరు, దుఃఖము, వేదనలు మనకు కనబడుతూ ఉన్నాయి. వాటి సంగతులన్నీ కూడా నిన్నటి వరకు ధ్యానం చేసుకుంటూ వచ్చాము. ఈరోజు 8వ అధ్యాయము 11 నుంచి 14 వరకు కూడా మనం చదువుకుంటున్నాము. ఇందులో ఉన్నటువంటి విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ బోధించి నడిపించునుగాక. ఆమేన్. చూడండి నాన్న, మనం ఈ వచనాల్లో కొంచెం మరి ఒక్కొక్క మాట యొక్క విలువను మనం నేర్చుకుంటూ వస్తున్నాము. చూడండి, నేను చదువుతున్నాను. రాబో దినములయందు దేశములో నేను క్షామమును పుట్టింతును. అది అన్నపానములు లేకపోవుట చేత కలుగు క్షామము కాక యెహోవా మాట వినకపోవుట వలన కలుగు క్షామముగా ఉండును. ఇదే యెహోవా వాక్కు. బిడ్లరా, వాస్తవానికి ఇక్కడ దేవుని యొక్క యుద్ధాన్ని మనం తెలివిగా, జ్ఞానంగా గ్రహించవలసినటువంటి అవసరం ఉంది. ఇక్కడ చాలామంది జీవితాల్లో కరువు అనంటే అన్నపానములు గురించినటువంటి కరువుగా కనబడుతూ ఉంటుంది. వాస్తవానికి కరువు అనేది చాలామంది జీవితాల్లో ఎలా ఉంటాయో కూడా గుర్తుపట్టే వాళ్ళు లేరు. వాస్తవానికి కరువు అనే మాటకు అర్థం ఏంటంటే, నీకు కావలసిన, అంటే జీవానికి కావలసిన, లేకపోతే నీ ఆత్మ రక్షించబడ్డానికి కావలసిన వాక్యము దొరకదు. మరలా చెప్తున్నాను, అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు ఏ వాక్యము ప్రకటిస్తే మనందరం బ్రతుకుతామో, మనందరికీ జీవం కలుగుతుందో, ఆ వాక్యాన్ని ప్రకటించే దైవజనులు మోసం చేస్తారు. గమనిస్తున్నారా?
దయచేసి మరలా చెప్తున్నాను, జ్ఞానంగా అర్థం చేసుకోండి. ఈ మాటలు వింటున్నప్పుడు ప్రతి మాట చాలా తేలికగా ఉంటుంది, కానీ ఇది తేలికైన విషయాలు కాదు. రాబో దినముల్లో దేశంలో క్షామం పుట్టిస్తాను అనే మాటకు అర్థం ఏంటంటే, నీకు దైవజనులు ఉంటారు, ప్రవక్తలు ఉంటారు, బోధకులు ఉంటారు, అంతమంది ఉంటారు, కానీ వాళ్ళని దేవుడు ఒక నిద్రమత్తు ఆత్మకు అప్పగిస్తాడు. అంటే వాళ్ళు ఉన్నా కూడా సంఘానికి కానీ ప్రజలకు కానీ ఎలాంటి మేలు కలగదు. అంటే వాస్తవానికి దేవుని యొక్క వాక్యము పాపంలో ఉన్న మనిషిని బ్రతికిస్తుంది. అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది? కరువు అనే మాటకు అర్థం ఏంటంటే, దైవజనులు ఉంటారు కానీ ఏ ఆత్మకు మారు మనసు ఉండదు. ఇప్పుడు చూడండి, కరువు అంటే ఎలాగుంటుందో చూడండి. అంటే అర్థం ఏంటంటే, బ్రతుకున్నామన్న పేరు మనకుంటుంది, కానీ వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉంటారు అంటే, వాళ్ళు శారీరకంగాను ఆత్మీయంగాను దేవుని దృష్టికి చచ్చిన వారి వలె ఉంటారు. ఇదే ఆత్మీయ కరువు అని అంటే. మనకి పరిశుద్ధుల యొక్క జీవితాల్లో, అంటే మన పితరులు యొక్క జీవితాల్లో ఇదే బ్రతుకులు చాలా సందర్భాల్లో కలిగినాయి. చాలామంది జీవితాల్లో గుర్తుపట్టే వాళ్ళు కూడా లేరు. గమనించారా? దాన్ని గ్రహించగలిగిన వాళ్ళు కూడా లేరు. దయచేసి ఈ మాటలు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇప్పుడు చూడండి, ఒక దైవజనుణ్ణి దేవుడు అపవిత్రతకు అప్పగించేసి సేవకులు ఎవరిలో కూడా జీవము లేకుండా, వాళ్ళు దేవుని యొక్క వాక్కు యొక్క ప్రత్యక్షత ద్వారా మాట్లాడకుండా, వాళ్ళెప్పుడు కూడా తమ సొంత నీతిని ఆధారం చేసుకొని మాట్లాడుతూ ఉంటారు. గమనిస్తున్నారా? ఇప్పుడు నిజమైన దేవుణ్ణి విడిచిపెట్టి భయానకమైనటువంటి దుర్బోధల తట్టు తిరిగేటువంటి ప్రజలు చాలామంది ఉన్నారు. ఇక్కడ మనకు అర్థం కావాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, అసలు మనకు రావలసిన జీవం ఎక్కడైతే దేవుడు సేవకులలో, పరిశుద్ధుల్లో, ప్రవక్తల్లో పెట్టాడో అక్కడ జీవం దొరకదు. గమనిస్తున్నారా? చాలామందికి ఈ విషయాల్లో చాలా నిర్లక్ష్య స్వభావం ఉంటుంది. మీకు చక్కగా అర్థం కావాలంటే చూడండి నాన్న, నేను ఒక మాట నేను జ్ఞాపకం చేయాలని 2వ దినవృత్తాంతాల్లో 15వ అధ్యాయము నేను 3వ వచనాన్ని చదువుతున్నాను. చూడండి, నిజమైన దేవుడునైనను ఉపదేశము చేయు యాజకులనైనను ధర్మశాస్త్రమునైనను చాలా దినములు ఇశ్రాయేలీయులకు లేకుండా పోవును. బిడ్డలారా, చెవిగలవారు విందురుగాక. నిజమైన దేవుడైనను ఉపదేశము చేయు యాజకులైనను ధర్మశాస్త్రమైనను చాలా దినములు ఇశ్రాయేలీయులకు లేకుండా పోవును. గమనిస్తున్నారా బిడ్డలారా? ఈ మాట చాలా విలువైంది. దినవృత్తాంతాల్లో దేవాది దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు చెప్తున్నాడు, నిజమైన దేవుడు ఉండడు ఇక. అంటే దేవుని ఆత్మ ఇంకా సేవకులలో పనిచేయదు. ఏం పనిచేస్తుంది? అంటే శరీర సంబంధమైన ఉద్రేకాలు పనిచేస్తాయి. గమనిస్తున్నారా? ఈ విషయాలు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మనకి జీవాన్ని కలిగించే ఆత్మ యొక్క నడిపింపు ఉండదు. అంటే మన మధ్యలో నుంచి పరిశుద్ధాత్ముడు సంఘంలో పనిచేయడు. గమనించారా? అక్కడ నిజమైన దేవుడైనను ఉపదేశము చేయు యాజకులైనను
ధర్మశాస్త్రమునైనను చాలా దినములు ఇశ్రాయేలీయులకు లేకపోవును. వింటున్నారా? ఇవి చిన్న మాటలు కాదండి. మన ఇష్టం వచ్చినట్టు ఆలోచించుకోవడం కాదు. ఎందుకు దైవజనులు సరైన ఉపదేశాలు చేయటం లేదు అనంటే అక్కడ నిజమైన దేవుడు లేడు. అంటే ఇంకెవరున్నారు అక్కడ? డూప్లికేట్ దేవుడు ఉన్నాడు. వాడెవడో కాదు, వెలుగుదూత. నేను కూడా యేసు ప్రభునే అంటాడు, నేను కూడా మెస్సయ్యనే అంటాడు. యేసయ్య చేసిన అద్భుతాలు కూడా వాళ్ళు కూడా చేస్తారు. ఈ రోజుల్లో గుర్తుపట్టేవాళ్ళు లేరు. ఉపదేశం చేయు యాజకులనైనను ధర్మశాస్త్రమునైనను చాలా దినములు వారిలో ఉండవు అనేటువంటి సత్యాన్ని కూడా మనందరం కూడా గుర్తుపట్టాలి. గమనిస్తున్నారా బిడ్డలారా? ఎలాంటి దినాలో చూడండి. నేనేమంటున్నానంటే, నువ్వు బ్రతకడానికి కారణమైన జీవాన్ని మనం పోగొట్టుకుంటే ఉపయోగం లేదు. మరలా చెప్తున్నాను, నువ్వు బ్రతకడానికి కారణమైన జీవాన్ని పోగొట్టుకొని నువ్వు బ్రతకడానికి కారణమైన పరిశుద్ధులు, దైవజనులు, ఉపదేశం, ధర్మశాస్త్రం, దేవుడు లేడట. ఇప్పుడు దేవుడు ఉండట్లేదు, ప్రవక్తలు, పరిశుద్ధులు ఉండట్లేదు, ఉపదేశాన్ని బోధించే యాజకులు ఉండటం లేదు. అసలు ధర్మశాస్త్రమే వారికి దొరకటం లేదు. పిల్లరా, ఈ రోజుల్లో చూడండి, చాలామంది వాళ్ళ యొక్క మనసులో దేవుని వాక్యం చదువుకుందామని కానీ, దేవుడు నాతో మాట్లాడకపోతే నాకు జీవం రాదని కానీ, నాకు తెలిసినంత వరకు చాలామంది సంఘాల్లో కానివ్వండి, బిడ్డల్లో కానివ్వండి, సేవకుల్లో కానీ ఎవరికి కూడా టైం లేదండి. మరి దేనికి టైం ఉంది? సంపాదించుకోవడానికి, డబ్బులు కూడగట్టుకోవడానికి. చూసారా, సకల పాపాలకి కారణమైన డబ్బు కొరకు ప్రయాసపడుతున్నారు కానీ నిత్య జీవం కొరకు కష్టపడేవాళ్ళు లేరు. బిడ్డలారా, చెవి గలవారు విందురుగాక. చాలామంది చేతుల్లో బైబిల్ లేవు. ఏముంటున్నాయో తెలిసిన ఫోన్లు ఉంటున్నాయి, ఇంటర్నెట్లు ఉంటున్నాయి. ఈ రోజున ఫోన్లకి, ఇంటర్నెట్లకి ఖర్చు పెట్టినంత ఖర్చు నాకు తెలిసి దేనికి ఖర్చు పెట్టట్లేదు అని అనిపిస్తుంది. ఏమండి, చిన్న పిల్లోడి చేతులను నెట్టే, ఫోనే. చిన్న పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు కూడా ఫోనే. ఇప్పుడు చూడండి, బైబిళ్ళు తీసుకొని మందిరాలకి వెళ్ళేవాళ్ళు లేరండి. మరేం తీసుకొని వెళుతున్నారు? ఫోన్ తీసుకొని వెళుతున్నారు. చేతిలో బైబిల్తో పని లేదు. అదేమనంటే ఫోన్లో బైబిల్ ఉందట. బిడ్డలారా, ఫోన్లో బైబిళ్ళు చదివే కాలంలో కాదు. జాగ్రత్తగా వినండి. గమనించారా? ఏమో నాకు తెలీదు. ప్రభువే మిమ్మల్ని చూసుకుంటాడు. గమనిస్తున్నారా? మనకు అర్థం కావటానికి మొదటి సమూయేలు పుస్తకంలో మనందరికీ తెలిసిందే, ఏలీ కాలంలో యెహోవా వాక్కు ప్రత్యక్షం కావటం లేదు అని రాయబడి ఉంది. మొదటి సమూయేలు పుస్తకం 3వ అధ్యాయం 1వ వచనం అనుకుంటా. నేను చదువుతున్నాను, చూడండి. బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. గమనించారా? యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవాకు ప్రత్యక్షమగుట అరుదు, ప్రత్యక్షము తరచుగా తటస్థించుట లేదు. చూసారా? ఇదేనండి కరువు కాలాలు. ప్రపంచంలో దేవుని స్వరం వినబడకపోతే భవిష్యత్ వర్తమాన కాలాలు ఏం జరగబోతుందో, ఇప్పుడు ఏం జరుగుతుందో, మన భవిష్యత్తులో ఏం జరగబోతుందో తెలియదండి.
వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లరా, నువ్వు ఉదయం లేచిన తర్వాత నీ మైండ్ పనిచేయాలి. అంటే తెలీదు అనంటే ఏం జరుగుతుందో తెలీదు అంటే నీకు మైండ్ పనిచేయదు అని అర్థం. బిడ్లారా, యెహోవా యొక్క వాక్కు మనందరికీ దొరుకుతుంది అని అంటే దాని అర్థం ఏంటో తెలిసిన, నీ మైండ్ పని చేయడానికి ఆధారం దేవుని యొక్క వాక్యమే. అంటే దేవుని యొక్క వాక్యం దొరకట్లేదంటే మొట్టమొదట ప్రజల్లో మైండ్ పనిచేయదు. ఇశ్రాయేలీలో కూడా మైండ్ పనిచేయడల్లా. యెహోవా దొరుకు కాలములో ఆయన సమీపంగా ఉండి మనలను బ్రతిమలాడుతుంటే ఎవరికి, ఇశ్రాయేలు ప్రజలకి దాని విలువ అర్థం కావట్లేదు. గమనించారా? సౌలు దినాల్లో కూడా చూడండి, మొదటి సమయంలోనే 28లో 6వ వచనాన్ని నేను చదువుతాను చూడండి. యెహోవా యొద్ద విచారణ చేయగా, చూడండి, లేకపోతే 5వ వచనం కూడా చదువుతాను చూడండి. సౌలు ఫిలిస్తీన్ల దండును చూచి మనసునందు భయకంపము నొంది యెహోవా యొద్ద విచారణ చేయగా, యెహోవా స్వప్నము ద్వారానైనను ఊరీము ద్వారానైనను ప్రవక్తల ద్వారానైనను ఏమియూ సెలవీయకుండెను. చూడండి, చాలామంది కుటుంబాల్లో ఏం జరుగుతుందో ఎవరికి తెలియటల్లా. చూడండి, మన ముందర తల్లి తండ్రి ఉంటారు, వాళ్ళు గుడికి వెళ్తూ ఉంటారు, కానీ వాళ్ళ ఆలోచన దేవుని చేత అంగీకరించబడిందా కాదా అనేది తెలియటంలా. వాళ్ళకి సమస్య వస్తుంది, దేవుని దగ్గర విచారిస్తారు, కానీ వాళ్ళకి ఆన్సర్ రాదు. పిల్లలు మారరు, కుటుంబాలు చెదిరిపోతూ ఉంటాయి. కారణం ఏంటో వాళ్ళకి అర్థం కాదు. ఇక్కడ సౌలు కూడా ఫిలిస్తీన్ల దండు యుద్ధం చేయడానికి వస్తే ముందల భయపడుతున్నాడు. భయపడుతున్నప్పుడు యెహోవా వాక్యము వారికి దొరకదు. చాలామంది ఇతరులతో సమాధాన పడాలన్న భయం, శత్రువులతో సమాధానపడి ప్రేమ కలిగి బతకాలన్న భయం. భయపడేవారు ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. భయపడుతున్నావా? నీ జీవితంలో దేవుడు మాట్లాడిన పని చేయడానికి నువ్వు భయపడితే దేవుని వాక్యం నీకు దొరకదు. ఆయన మాట వింటావు, కానీ ఆ మాట నీ జీవితంలో పని చేయదు. నువ్వు వాక్యం వింటావు కానీ పరిశుద్ధులను వెంబడించవు. మొన్న తిమోతి పత్రికలో 1వ అధ్యాయంలో నేను 11 నుంచి 14 వచనాలు నేను చదివించాను. పౌలు ఏ ఉపదేశాన్ని అయితే చేస్తున్నాడో దానిని వెంబడించాలి. ఈ రోజున ప్రతిష్ఠితులను పరిశుద్ధులను వెంబడించే వాళ్ళు ఉన్నారండి? లేరు. వీళ్ళకి ఎవరు అక్కర్లేదంటే పరిశుద్ధులను వెంబడించే జీవితం అక్కర్లా. మరి వీళ్ళకేం కావాలి? స్వనీతి మీద ఆధారపడే జ్ఞానం కావాలి. సొంత ఆలోచన మీద ఆధారపడి దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి చూడండి, ఇరుగు పొరుగు వాళ్ళ యొక్క మాటలకు విలువిస్తారు కానీ దైవజనుడిని వెంబడించరు. వాళ్ళు చెబుతున్న వాక్యాన్ని అనుసరించి వెంబడించరు. వాక్యమేమో నీ శత్రువును ప్రేమించు, సమాధానంగా ఉండు అని వాక్యం చెప్తుంది. కానీ మనమేమో దేవుని వాక్యం కోరుకున్న జీవితం చేయడానికి మాత్రం మనసు రాదు. అంటే మనకున్న భక్తి, మనకున్న తెలివే విలువగా చూస్తాం కానీ పరిశుద్ధుల యొక్క జీవితం కానీ ఉపదేశం కానీ దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు అనే మాట కానీ ఎక్కడ ఎవరికి విలువ ఉండదు. సౌలు భయపడుతున్నాడు, అంతరంగంలో దేవుని యొక్క వాక్యం కొరకు విచారిస్తున్నాడు. కానీ గమనించాల్సింది ఏంటంటే దేవుని యొక్క వాక్కు వాళ్ళతో మాట్లాడడం లేదు అనేటువంటి సంగతిని మనందరం కూడా గుర్తుపట్టాలి. గమనిస్తున్నారా నాన్న? ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లరా, దయచేసి ఈ మాటలు గుర్తుపట్టాలి. ఇక్కడే 28లో 15వ వచనం కూడా మనం చదవచ్చు. నేను చదువుతాను చూడండి. సమూయేలు
నన్ను పైకి రమ్మని నీవెందుకు తొందర పెట్టుచున్నావు అని అడుగుగా సౌలు, నేను బహుశ్రమలో ఉన్నాను. ఫిలిస్తీన్లు నా మీదికి యుద్ధమునకు రాగా దేవుడు నన్ను ఎడబాసి ప్రవక్తల ద్వారానైనను స్వప్నముల ద్వారానైనను నాకేమీ సెలవీయక ఉన్నాడు. కాబట్టి నేను చేయవలసిన దానిని నాతో చెప్పుటకై తెలియచెప్పుటకై నిన్ను పిలవనంపించి తిని అనేను. చివరికి వీళ్ళు దేని మీద ఆధారపడుతున్నారంటే సోది. గమనించారా? చనిపోయిన ఆత్మలతో మాట్లాడాలని, లేకపోతే సోది ఆత్మలు అంటే మాంత్రికులను ఆశ్రయించడం. గమనించారండి బిడ్లారా? దేవుని వాక్కు దొరకని ప్రతి ఒక్కడి జీవితం మాంత్రికులు, తాయెత్తులు, గమనించారా, సోది చెప్పే వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటారు. అంటే అర్థం ఏంటో తెలిసిన? వాళ్ళకి దేవుడు ప్రత్యక్షపరచబడడం లేదు. దేవుడు వారిని ఎడబాసెను అని దేవుని యొక్క లేఖనాలు చెప్తున్నాయి. వాక్యము వింటున్న దేవుని పిల్లారా, దయచేసి గమనించాలని తండ్రిగా నేను మిమ్మల్ని బతిలాడుతున్నాను. చూడండి, సామెతల పుస్తకంలో కూడా రాయబడింది. ఏమనంటే మొదటి అధ్యాయంలో కనుక మనం చూస్తే ఇంచుమించుగా 22 నుంచి 29 వరకు చదువుకోవచ్చండి. మొదటి అధ్యాయము 22 నుంచి నేను చదువుతాను. చూడండి, ఎట్లనగా జ్ఞానం లేని వారులారా, మీరెన్నాళ్ళు జ్ఞానం లేనివారుగా ఉండకూడదురు. అపహాసకులారా, ఎన్నాళ్ళ వరకు అపహాస్యము చేయుదురు. ఆనందింతురు. బుద్ధిహీనులారా, మీరెన్నాళ్ళు జ్ఞానమును అసహించుకొందురు. అంటే యెహోవా వాక్కు దైవజనులు కానివ్వండి, సంఘంలో కానివ్వండి ప్రత్యక్షం కావట్లేదు అని అంటే దేవుడు వారిని ఎలా ఎంచుతున్నాడో చూడండి. ఇశ్రాయేలు ప్రజలట జ్ఞానమును వెతకరంట. ఒకవేళ జ్ఞానము దగ్గరికి వచ్చి మాట్లాడుతుంటే అపహాస్యం చేస్తారట. గమనించారా? వాళ్ళ బుద్ధిహీనతను బట్టి వాళ్ళంతా కూడా ఆనందిస్తూ ఉంటారంట. జ్ఞానాన్ని అసహించుకుంటూ ఉంటారు. గమనిస్తున్నారా నాన్న? జ్ఞానాన్ని అసహించుకునేటువంటి పరిస్థితులు భయానకమైన పరిస్థితులు. గమనించారా? నా గద్దింపును విని తిరుగుడి, ఆలకించుడి. నా ఆత్మను మీ మీద కుమ్మరించేదును, నా ఉపదేశం మీకు తెలియజేసేదును. నేను పిలువగా మీరు వినకపోతిరి, నా చేయి చాపగా ఎవడును లక్ష్య పెట్టకపోతిరి. నేను చెప్పిన బోధ ఏమీ మీరు వెనక త్రోసివేసితిరి. నేను గద్దింపగా లోబడకపోతిరి. కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వేదను, మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యం చేసేదను. ఏమండి, ఈ రోజుల్లో ప్రజలు ఏమంటున్నారు తెలిసిన? దేవుడు ప్రేమ కలిగిన వాడు, దయ కలిగిన వాడు. నేను మాట వినకపోయినా, తిరుగుబాటు చేసినా, పాపం చేసినా ఆయన నన్ను కనికరిస్తాడు, క్షమిస్తాడు అంటున్నారు. అబద్ధపు బోధ, దుర్బోధపు బోధ. నీతిమంతుడైన దావీదు పొరపాటు చేస్తేనే దేవుడు ఎన్నడూ విడిచిపెట్టలా. ఏమండి, ఏమంటున్నారంటే కృపాకాలం అండి. ఇప్పుడు ఆ రోజులంటే దేవుడు మరి ఆయన కోపడ్డాడు, కానీ ఇప్పుడు ప్రేమ కలిగిన వాడు అంటున్నారు. ఏమండి, దేవుడు ఎన్నడూ నిన్న నేడు ఏకరీతిగా ఉండే దేవుడు ఆయన ఎక్కడా మారడు. నువ్వు పాపం చేసావా, వాక్యానికి విరుద్ధంగా బ్రతికేవా, దేవుడు ఎన్నడూ కూడా నిన్ను క్షమించడు. జాగ్రత్త. గమనించారా? కాబట్టి మీకు అపాయము కలిగినప్పుడు నేను నవ్వేదను, మీకు భయం వచ్చినప్పుడు అపహాస్యము చేసేదను. భూమి మీద తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వలె వచ్చినట్లు మీకు అపాయము కలుగునప్పుడు, మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యము చేసేదను. 8వ వచనం 9వ వచనం చూడండి. అప్పుడు వారు నన్ను గూర్చి మొరపెట్టుదురు కానీ నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందును, నన్ను శ్రద్ధగా వెదకుదురు కానీ వారికి నేను కనపరుచుకొనను.
జ్ఞానము వారికి అసహ్యమాయను. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వారికి ఇష్టము లేకపోయెను. గమనించారా? ఆ రోజున శ్రమ కలిగినప్పుడు సుడిగాలి సడన్గా మీదపడి నాశనం చేసినట్లుగా దుఃఖము, శ్రమ, బాధ మన మీదకి, మరణం, వ్యాధులు, సమస్యలు మన మీదకి వచ్చినప్పుడు దేవుడంట ఆయన మనలను చూసి నవ్వుతాడట. ఆయన మనలను చూసి ఎగతాళి చేస్తాడట. గమనించారా? జ్ఞానం వారికి అసహ్యమైంది. యెహోవా వాక్కు కనబడి మీతో మాట్లాడుతున్నటువంటి దినాల్లో మీ బతుకులు మార్చుకోకుండా ఎవరి స్వయిష్టం వాళ్ళది. జాగ్రత్త, లేఖనాలు ఖచ్చితంగా చెప్తున్నాయి. గ్రహించేవాళ్ళు ఎవరు లేరు. గమనిస్తున్నారా? హోషేయ పుస్తకంలో చూడండి నాన్న, 5వ అధ్యాయంలో 6వ వచనం నేను చదువుతాను చూడండి. వారు గొర్రెలను ఎడ్లను తీసుకొని యెహోవాను వెదకబోదురు కానీ ఆయన వారికి తన్ను మరుగు చేసుకొనినందున వారికి కనపడకుండెను. గమనించారా? వాళ్ళు గొర్రెలు, పొట్టేళ్ళు బలులు అర్పించడానికి కానుకలు, దశంభాగాలు తీసుకొని మందిరానికి వెళ్తారు కానీ వాళ్ళకు దేవుడు మరుగుపరుచుకొనను. అందుకనే వాక్యము నీకు అర్థం కాదు. వాక్యములో ఉన్న జీవితాన్ని నువ్వెందుకు నమ్మటం లేదో తెలుసా? దేవుడు నీకు దూరం అయ్యాడు. దేవుడు తను తాను నీకు ప్రత్యక్షపరచుకోవడం లేదు. దయచేసి ఈ మాటలు జ్ఞానంగా అర్థం చేసుకోండి. గమనించారా? ఇక్కడే 15వ వచనం కూడా చదువుతున్నాను చూడండి. వారు మనసు తిప్పుకొని నన్ను వెదకు వరకు నేను తిరిగి నా స్థలమునకు పోవుదును. తమ దురవస్థ సంభవింపగా వారు నన్ను బహు శీఘ్రముగా వెదకుదురు. గమనించారా? దురవస్థ మీద పడినప్పుడు వాళ్ళు చాలా ప్రయాసతో వెతుకుతారట. కానీ దేవుడు తను తాను మరుగుపరుచుకుంటాడు అని పరిశుద్ధ లేఖనాలు చెప్తున్నాయి. గమనిస్తున్నారా? ఈ రోజుల్లో గమనించే వాళ్ళు ఎవరు లేరు. చూడండి నాన్న, కీర్తనల పుస్తకంలో కూడా 74వ కీర్తన నేను చదువుతాను చూడండి. 1వ వచనం, 3వ వచనం, 9వ వచనం చదువుతాను చూడండి. దేవా, నీవు నిత్యము మమ్మల్ని విడనాడితివేమి? నీవు మేపు గొర్రెల మీద నీ కోపము పగ రాజుచున్నదేమి? చూసారా? దేవా, నిత్యము మమ్మను విడనాడేదవా? చూసారా? నిత్యము విడిచిపెట్టేస్తాడంట. అందుకని 8వ అధ్యాయంలో ఇశ్రాయేలీలకు అంతము వచ్చి ఉన్నది. గమనించారా? అంతం వచ్చినప్పుడు జరిగే కార్యాలండి మన జీవితంలో ఇవన్నీ కూడా. 3వ వచనం కూడా చదువుతాను చూడండి. శత్రువులు పరిశుద్ధ స్థలములోనున్న సమస్తమును పాడు చేయుచున్నారు. నిత్యము పాడయ్యుండు చోట్లకు ఆ విజయము చేయుము. చూసారా? శత్రువులు పరిశుద్ధ స్థలములోనున్న సమస్తమును పాడు చేస్తున్నారంట. అంటే అర్థం ఏంటి? పరిశుద్ధ స్థలములో కూడా పాపం విస్తరించిపోద్ది. మందిరంలోనే పాపం చేసేవాళ్ళు పెరిగిపోతున్నారు. గుర్తుపట్టారా? మందిరంలోకి వెళ్ళేవాళ్ళు కూడా వాళ్ళ బతుకులో పరిశుద్ధ జీవితాలు కనబడడంలా. లంచాలు, ఓట్లకు డబ్బులు, అక్రమం, అన్యాయం, డబ్బు. మందిరానికి వెళ్ళే పిల్లలే డబ్బులు సంపాదించాలని కష్టపడి డబ్బుల కొరకు ప్రయాసపడే వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళ ఆత్మను రక్షించుకోవడానికి పరిశుద్ధ జీవితాన్ని నేర్చుకునేవాళ్ళు లేరు అనే సత్యాన్ని మనం చూస్తున్నాం. గమనిస్తున్నారా? ఇక్కడే 9వ వచనం కూడా నేను చదువుతాను చూడండి. సూచక్రియలు మాకు కనబడడం లేదు, ఇకను ప్రవక్తయు లేకపోయేను. ఇది ఎంతకాలము జరుగునో దానిని ఎరిగినవాడు మాలో ఎవడు లేడు. చూసారా? దేవా, విరోధులు ఎందాక నిందింతురు, శత్రువులు నీ నామమును నిత్యము దూషింతురా. చూసారా? సూచక్రియలు మాకు కనబరచుట లేదు, ఇకను ప్రవక్తలు లేకపోయేను.
ఇది ఎంతకాలము జరుగునో దానిని ఎరిగినవాడు మాలో ఎవ్వడూ కూడా లేడు. భవిష్యత్తులో ఏం సంభవించబోతుందో, ఇదిగో చచ్చిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తామో, నరకానికి వెళ్తామా, పరలోకానికి వెళ్తామా, మనం ఏమైపోతున్నామో తెలియదండి. గమనించారా? ఆ భవిష్యత్తులో జరగబోయే సంగతులు చెప్పే ప్రవక్తలు కానీ నీతిమంతులు కానీ దొరకరు. గమనించారా? దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లరా, ఎన్ని చదువుతున్నా తరగని విషయాలు ఉన్నాయండి. గమనిస్తున్నారా? యేస్కేలు పుస్తకంలో కూడా ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. యేస్కేలు పుస్తకం 7వ అధ్యాయం 26వ వచనం నేను చదువుతున్నాను, చూడండి. నాశనం వెంబడి నాశనము కలుగుతున్నది, సమాచారం వెంబడి సమాచారం వచ్చుతున్నది. వారు ప్రవక్త యుద్ధ దర్శనము కొరకు విచారణ చేయుదురు కానీ యాజకులు ధర్మశాస్త్ర జ్ఞానులు లేకపోయిరి. పెద్దలు ఆలోచన చేయకయే ఉన్నారు. గుర్తుపట్టారా? గమనిస్తున్నారా నాన్న? నాశనం వెంబడి నాశనం కలుగుతుంది. గమనించారా? చెవి గలవారు విందురుగాక, సమాచారం వెంబడి సమాచారం వచ్చుచున్నది. వారు ప్రవక్తల యొద్ద దర్శనము కొరకు విచారణ చేయుదురు కానీ యాజకులు ధర్మశాస్త్ర జ్ఞానులు లేకపోయిరి. పెద్దలు ఆలోచన చేయకయే ఉన్నారు. చూసారా? యాజకులు లేరు, ధర్మశాస్త్రంలో జ్ఞానులు లేరు. గమనించారా? ఇలాగుండటం వలన రాజు వ్యాకుల పడుచున్నాడు. గమనించారా? అమ్మా మనీషా తల్లి, అమ్మా మ్యూట్లో పెట్టండి, ఫోన్ మ్యూట్లో పెట్టండి. చూసారా? రాజు వ్యాకుల పడుచున్నాడు, అధికారులు భీతి నొందుచున్నారు, సామాన్య జనులు వణుకుచున్నారు. గమనించారా? నేను యెహోవానైనున్నానని వారు తెలుసుకున్నట్లు వారి ప్రవర్తన ఫలములు నేను వారి మీదికి రప్పింపబోచున్నాను. వారు చేసిన దోషములను బట్టి వారికి తీర్పు తీర్చబోచున్నాను. చూసారా? ధర్మశాస్త్రంలో దేవుని వాక్యాన్ని యాజకులు చెప్పేవాళ్ళు, సరిగ్గా చెప్పేవాళ్ళు లేకపోతే రాజులు వ్యాకుల పడుతున్నారు, అధికారులు భీతి నొందుతున్నారు, సామాన్య జనులు వణికిపోతున్నారు. గమనించారా? కారణం ఏంటో తెలిసిన? ఒకవేళ ఈ ధర్మశాస్త్రాన్ని గురించి, లేఖనాల గురించి మనకు ఖచ్చితంగా ప్రకటించే యాజకులు గనక లేకపోతే మన క్రియలకు జీతం మనకి దేవుడు ఇవ్వబోతున్నాడు. దయచేసి గుర్తుపట్టండి. మన ప్రవర్తనకు ప్రతిఫలాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. అంటే మన బ్రతుకుకు తీర్పు జరుగుతుంది అని అర్థం. దేవుని వాక్యాన్ని ఉన్నదన్నట్టు చెప్పే యాజకులు లేరు అని అంటే మన మీదకి తీర్పు, మన క్రియలకు తీర్పు, మన బ్రతుకులకు తీర్పు దేవుడు కేటాయిస్తున్నాడు అని అర్థం. ఈ రోజుల్లో ఆలోచించే వాళ్ళు ఎవరు కూడా లేరు. గమనిస్తున్నారా? చూడండి, నేను మీకా పుస్తకంలో కూడా ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి, 3వ అధ్యాయము 6వ వచనాన్ని నేను చదువుతున్నాను. మీకు దర్శనములు కలగకుండా రాత్రి కమ్మెను, సోది చెప్పకుండా మీకు చీకటి కలుగును. ఇట్టి ప్రవక్తలకు సూర్యుడు కనబడకుండా అస్తమించును, పగలు చీకటి పడును. ఎలాంటి ప్రవక్తలండి? వాళ్ళ మీదకి చీకటి కమ్మిద్దంట. దర్శనములు కలగకుండా రాత్రి కమ్మెను అంటే దైవ సేవకులందరూ కూడా గుడ్డి సేవకులు అవుతారు. ఈ రోజుల్లో మన గ్రామాల్లో సేవలన్నీ చూడండి, దేవుని వాక్యములో లేని ఆచారాలు, పండగలు, క్రిస్మస్లు, గుడ్ ఫ్రైడేలు, ఈస్టర్లు, పెళ్లి రోజులు, దినాలు, తద్దినాలు, పండుగలు, ఆచారాలు. గమనిస్తున్నారా? దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లలారా,
దయచేసి చెవి గలవారు విందురుగాక. ఈ రోజుల్లో పరిశుద్ధ జీవితాన్ని నేర్పే యాజకులు లేరు. ఈ రోజుల్లో ఆదివారం ఒక్కరోజు వచ్చి మందిరాలు తీస్తున్నారు. ఒక్కరోజు పనిచేసి వారమంతా పడుకుంటున్నారు. మరి ఇది ఎక్కడ సేవో నాకు అర్థం కావట్లేదు. ఆదిమ అపోస్తులు రోజు ఉపదేశం చేసేవాడు, రోజు సంఘము సమాజము కూడుకునేవాళ్ళు, రోజు ప్రార్థనలోనూ ఉపదేశంలోనూ సహవాసంలోనూ వాళ్ళు ఎడతెగక కలిసి ఉండేవారు. ఈ రోజుల్లో అలాంటి సహవాసాలు లేవండి. ఈ రోజుల్లో అలాంటి పరిశుద్ధుల సహవాసాలు లేవు. ప్రతిరోజు ఉపదేశం ద్వారా సంఘాన్ని బిడ్డలను కాపాడుకునే యాజకులు లేరు. గమనిస్తున్నారా? దాన్నే చీకటి అంటారు. చీకటి అంటారు. ఇలాంటి క్రమం ఎప్పుడైతే మన బ్రతుకుల్లో జరగట్లేదో దాన్నే చీకటి అంటారు. గమనిస్తున్నారా? దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, సామెతలు 29:18 కూడా దేవోక్తి లేకపోతే జనులు మార్గము విడిచి కట్టు లేక తిరుగు ప్రజలైపోతారు అని రాయబడింది. గమనించారా? ఈ రోజుల్లో గుర్తుపట్టేవాళ్ళు లేరు. యెషయా పుస్తకంలో కూడా 29:10 మనం గనక చదివితే అక్కడ కూడా ఒక మాట రాయబడి ఉంటుంది. యెహోవా మీ మీద గాఢ నిద్రాత్మను కుమ్మరించి ఉన్నాడు, మీకు నేత్రములుగా ఉన్న ప్రవక్తలను చెడగొట్టి ఉన్నాడు, మీకు శిరస్సుగా ఉన్న దీర్ఘదర్శకులు ముసుగు వేసి ఉన్నారు. చూసారా? ఈ రోజున సంఘం అంతా కూడా ఆచారాల్లో, పండగల్లో, తినటంలో, తాగటంలో యాక్టివ్గా ఉంటున్నారు, డ్యాన్సులు వేయటంలో యాక్టివ్గా ఉంటున్నారు. గమనిస్తున్నారా? ఈ రోజున దైవజనుల పిల్లలే డ్యాన్సర్లు అయ్యారు. ఏమోనండి, నేనేం చెప్పలేను. దేవుడు అంటున్నాడు, యెహోవా మీ మీద గాఢ నిద్రాత్మను కుమ్మరించి ఉన్నాడు, మీ నేత్రములుగా ఉన్న ప్రవక్తలు చెడగొట్టి ఉన్నాడు. మనకి కళ్ళు అంటే ఎవరో తెలిసిన దైవజనులే. కళ్ళు లేకుండా ఎవడైనా నడుస్తాడండి? ఈ రోజున మనకి కళ్ళుగా ఉండేటువంటి వాళ్ళు ఎవరు అంటే దైవజనులే, ప్రవక్తలు, పరిశుద్ధులు, నీతిమంతులు, అపోస్తులులే మనకు మీ దేహాలకు, మీ జీవితాలకు కళ్ళు వాళ్ళు. ఈ రోజున దయచేసి గమనించేవాళ్ళు ఎవరు లేరు. దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లరా, ఈరోజు ఉదయకాలంలో గమనించాలి అని తండ్రిగా మనవి చేస్తున్నాను. చూడండి నాన్న, ఆమోసు పుస్తకంలోకి వెళ్దాం. మనం 8వ అధ్యాయం 11వ వచనం నేర్చుకుంటున్నాము. మరలా నేను చదువుతాను, చూడండి. రాబో దినముల యందు దేశంలో నేను క్షామం పుట్టితును, అన్నపానములు లేకపోవట చేత కలుగు క్షామము కాక యెహోవా మాట వినకపోవటం వలన కలుగు క్షామము. యెహోవా మాట వినకపోవటం అంటే అర్థం ఏంటో తెలిసిన? మన కాపరులు, మన సేవకులు, సంఘాలు అన్నీ కూడా పాడైపోయి ఉంటాయి. ఒక్క వ్యక్తికి కూడా మారు మనసు, పాప క్షమాపణ, పరిశుద్ధ జీవితం, అభిషేకం, పరిశుద్ధాత్మ కృపావరాలు ఒక్కళ్ళలో కూడా కనపడవు. కానీ ఆస్తులు ఉంటాయి, వ్యాపారాలు ఉంటాయి, ఇళ్ళుంటాయి, వాకిళ్ళుంటాయి, పాస్టర్లు ఉంటారు. కానీ అంధకారం, చీకటి దైవజనులను కమ్ముతుంది. నిద్రమత్తు ఆత్మ కమ్ముతుంది. ఎవరు వింటారు? లేఖనాలు వినేవాళ్ళు లేరు, గ్రహించేవాళ్ళు లేరు. ఈరోజు చూడండి, వాక్యం వినటానికి వచ్చారు కదా, చాలామంది నిద్రలో పోతూ ఉంటారు. ఏమండి, శరీరానికి కొంచెం కష్టం నేర్పలేరండి. శరీరాన్ని ఆత్మీయంగా కష్టపడే జీవితం కనుక నేర్పకపోతే ఖచ్చితంగా చెప్తున్నాను బిడ్డలారా, మీరు నష్టపోతారు అనే సంగతి మీరు ఖచ్చితంగా గుర్తుపట్టాలి. దేవునికి మహిమ కలుగునుగాక. మీ ఆత్మను రక్షించుకోవడానికి ఆత్మ సంబంధంగా మీరు కష్టపడితే అప్పుడేమవుతుందో తెలిసిన? శరీర సంబంధమైన ఆశీర్వాదం, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం రెండూ వస్తాయి. ఈ రోజున చాలామంది శారీరకంగా కష్టపడతారు కానీ ఆత్మీయంగా కష్టపడరు. ఆత్మీయంగా నిద్ర మొత్తం వస్తుందంటారు,
బలహీనంగా ఉన్నానంటారు. నేను నిన్నంతా కష్టపడ్డాను పాస్టర్ గారు, ఈరోజు నా ఆరోగ్యం సహకరించట్లేదు అని అంటారు. జాగ్రత్త, మోసపోవద్దు. గమనిస్తున్నారా? అందుకనే పరిశుద్ధ గ్రంథంలో చూడండి నాన్న, 12వ వచనాన్ని కూడా చదువుతాను చూడండి. కాబట్టి జనులు యెహోవా మాట వెతుకుటమై ఈ సముద్రం నుండి ఆ సముద్రం వరకు, ఉత్తర దిక్కు నుండి పరమర దిక్కు వరకు అది వెతుకుదురు కానీ సంచరించి చూదురు కానీ అది వారికి దొరకదు. గమనించారా? యెహోవా వాక్యం దొరకదు, భూమండలం మీద దొరకదు. వినగలిగే వాళ్ళు లేరు, గ్రహించేవాళ్ళు లేరు. చూసేవాళ్ళు లేరు. గమనించారా నాన్న? చూడండి నాన్న, యేస్కేలు పుస్తకం 20వ అధ్యాయంలో మొదటి 2-3 చదవచ్చు అనుకుంటాను. యేస్కేలు పుస్తకం 20వ అధ్యాయం మొదటి 2-3 వచనాలు చదువుతాను చూడండి. 7వ సంవత్సరం 5వ నెల 10వ దినమున ఇశ్రాయేలు పెద్దలలో కొందరు యెహోవా యొద్ద విచారణ చేయుటకై నా యొద్దకు వచ్చి నా ఎదుట కూర్చుండి ఉండగా యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, నరపుత్రుడా, నీవు ఇశ్రాయేలు పెద్దలతో ఇట్లనుము, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, యెహోవా యొద్ద విచారణ చేయుటకు మీరు వచ్చి ఉన్నారే, నా జీవము తోడు నా వలన ఏ ఆలోచన అయినను మీకు దొరకదు. ఇదే యెహోవా వాక్కు. వింటున్నారండి? ఏం అర్థమవుతుందో అర్థం కావట్లే. చాలామంది బతుకు మారట్లేదండి, నా జీవితం మారట్లేదండి అంటూ ఉంటారు. చూసారా? అంటే అర్థం ఏంటో చూసినా, వాళ్ళకి యెహోవా వాక్కు దొరకట్లేదు అని అర్థం. దేవుని మాట దొరకకపోతే జాగ్రత్త, నువ్వు ప్రమాదంలో ఉన్నావని అర్థం. దేవుని మాట ప్రకారం నీ బ్రతుకు దిద్దబడటం లేదు అని అంటే నువ్వు ఖచ్చితంగా ప్రమాదంలో ఉన్నావు అని అర్థం. దేవుని వాక్కు ఒకటి చెప్తే నీ మనసు ఒకటి చెప్తుంది. నీ మనసు పర్వాలేదు, ఇలా కూడా బతకొచ్చు అని చెప్తుంది. మోసపోవద్దు. తండ్రిగా నేను మిమ్మల్ని అందరినీ కూడా బతిలాడుతున్నా, జడ అల్లుకోవద్దు, జడ విరబుయ్యొద్దు. ఏమండి? పురుషుడు వేషం వేయకూడదు. ఆడపిల్లలు జీన్ ప్యాంట్లు, టీషర్ట్లు వేసుకొని శరీర అవయవాలన్నీ కనబడుతూ నడుస్తున్నారండి. ఏమండి? ఆడపిల్లలు జడలు రకరకాలుగా అల్లుకుంటున్నారండి. ఆడపిల్లలు జడ విరబూసుకొని రోడ్లెమ్మడి తిరుగుతున్నారండి. ఏం చెప్తాం చెప్పండి? దేవుని వాక్యం చెప్తుంది జడలు అల్లుకోకూడదు. జడలు అల్లుకోకూడదు అంటే జడలు అనే మాటని 2-3 రకాల జడలు వేసుకోకూడదు, ఒక రకమైన జడ వేసుకోవచ్చు అని అర్థం కాదు. చాలా జాగ్రత్తగా వినండి. జడ అల్లుట అనగా మాంత్రికుడు కూడా జడలు అల్లుతాడు. ఏమండి? జాగ్రత్తగా వినండి. మాంత్రికులు కూడా జడలు అల్లుతాడు. మాంత్రికులు కూడా ముగ్గులు వేస్తారు. ఈ రోజున మన ఇళ్లలో కూడా క్రైస్తవులు కూడా ముగ్గులు వేసేవాళ్ళు ఉన్నారు. చూడండి, ముగ్గు అనేది ఒక మంత్రపు కట్టు, జడ అల్లటం అనేది ఒక మంత్రపు కట్టు. అందుకనే మన బతుకులు మారట్లే. జడలు అల్లుకోవద్దమ్మా అంటే వినేవాళ్ళు లేరు. చూడండి, డాక్టర్లు నర్సు ఉద్యోగం చేసేటప్పుడు మాత్రం ముడేసుకుంటారు. ఏమండి? ఉద్యోగానికి విలువిచ్చి ముడేసుకుంటారు, కానీ దేవుని ఆజ్ఞకు లోబడి ముడేసుకునేవాళ్ళు లేరు. జడలు అల్లుకోవడం చూసారా? అదేదో పెద్ద నామూషిలాగా ఫీల్ అవుతున్నారు. నీ మట్టి శరీరం నిన్ను మోసం చేసి నీ ఆత్మను ఆరని అగ్నికి, నరకానికి తీసుకెళ్ళిపోద్ది. నమ్మేవాళ్ళు లేరు, వినేవాళ్ళు లేరు, గ్రహించేవాళ్ళు అంతకన్నా లేరు. చూసారా? జడలు అల్లుకోవటం అనేది ఒక మంత్రపు ప్రయోగపు కట్టు. ముగ్గులు వేయటం అనేది మంత్రపు ప్రయోగపు కట్టు. అందుకనే ప్రజలకు మారు మనసు రావటంలా వినేవాళ్ళు లేరు, గ్రహించేవాళ్ళు అంతకన్నా లేరు. గమనిస్తున్నారా? ఇక్కడే 31వ వచనం వరకు, 31వ వచనం కూడా చదువుతాం చూడండి. యేస్కేలు పుస్తకం 20వ అధ్యాయం 31. నేటి వరకును మీరు అర్పణలు అర్పించి మీ కుమారులను అగ్ని గుండములు దాటించినప్పుడు
మీరు పెట్టుకొనిన విగ్రహములన్నిటినీ పూజ చేసి అపవిత్రులకు చున్నారే. ఇశ్రాయేలులారా, నా యొద్ద మీరు విచారణ చేయుదురా. నా జీవము తోడు నా వలన ఆలోచన మీకు దొరకదు. ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు. అంటే అర్థం ఏంటో తెలిసిన, మీరు విగ్రహాలను ఆరాధిస్తున్నారు కాబట్టి దేవుని వాక్యం మీకు దొరకదు. చాలామంది జీవితాల్లో బతుకులు మారట్లేదు. కారణం ఏంటో అర్థం కాదు. చూడండి, వాళ్ళ ఫోటోలు, ఫోనుల నిండా పిల్లల ఫోటోలు, భార్యల ఫోటోలు, ఏమండి చచ్చిపోయిన అమ్మా నాన్నల ఫోటోలు, ఇంటి నిండా ఏమండి చచ్చిపోయినోడు ఫోటో ఎవరితో మాట్లాడిద్దండి? ఏమండి మృతమైన వాటిని ఇంటి నిండా పెట్టుకునే వాళ్ళు ఎక్కువైపోయారు. ఏమండి ఆ ప్లేస్లో ఒక పెద్ద ఫోటో ఫ్రేమ్ కట్టించి పెడతారు. నేనేమంటానంటే, వాక్యాన్ని ఫోటో ఫ్రేమ్ కట్టించి పెట్టడం నేర్చుకోండి. వాక్యంలో జీవం ఉంది. గమనించారా? జీవవాక్యాన్ని పెట్టుకునే వాళ్ళు ఎవరు లేరు. ఈరోజు ఉదయకాలంలో దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లరా, దయచేసి గమనించండి. మత్తయి సువార్తలో కూడా 24, 23 నుంచి 26 వరకు యేసు ప్రభు చెప్పాడు, అక్కడ యేసుక్రీస్తు ఉన్నాడు, ఇక్కడ గదుల్లో ఉన్నాడు, రండి అని పిలుచుకుంటారు, జాగ్రత్త అని చెప్పాడు. గమనించారా? రోమాపత్రికలో 11వ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజలు ఎలాగున్నారో, వాళ్ళు ఎంతగా ప్రయాసపడినా వాళ్ళు ఎక్కడా కూడా పొందుకోలేకపోయిరి అని రాయబడి ఉంటుంది. ఆ మాట నేను చదువుతాను చూడండి. ఒక మాట 11వ అధ్యాయము 7వ వచనం నుండి చదువుతాను చూడండి. అలాగైనా ఏమగును, ఇశ్రాయేలు వెదుకున్నది ఏదో అది వారికి దొరకలేదు, ఏర్పాటు నొందిన వారికి అది దొరికెను, తక్కిన వారు కఠిన చిత్తులైరి. దేవుని చిత్తంలో ఏర్పాట్లో ఉన్న వాళ్ళకే, ఇశ్రాయేలు ప్రజల్లో ఉన్నవారికైనా యెహోవా దొరికాడు. ఇందు విషయమై నేటి వరకు దేవుడు వారికి నిద్రమత్తు గల మనస్సును, చూడలేని కన్నులను, వినలేని చెవులను ఇచ్చి ఉన్నాడని వ్రాయబడి ఉన్నది. చూసారా? పాత నిబంధనలో చెప్పిన విషయాన్ని కొత్త నిబంధనలో పౌలు రోమా సంఘానికి చెప్తున్నాడు. ఈ రోజున నేను మీకు ఎలా చెప్తున్నానో, ఆ రోజున అపోస్తలుడైన పౌలు కూడా రోమా సంఘానికి చెప్తున్నారు. 7, 8 వచనాలు, 9 కూడా చదవచ్చు, 9, 10 వరకు కూడా చదవచ్చు. చూడండి, వారి భోజనం వారికి ఉరిగాను, బోనుగాను, ఆటంకముగాను, వారి క్రియలకు ప్రతిఫలముగాను ఉండును. వారు చూడకుండునట్లు వారి కన్నులు చీకటి కమ్మునుగాక, వారి వీపును ఎల్లప్పుడూ వంగిపోవునట్లు చేయుము అని దావీదు చెప్పుచున్నాడు. గమనించారా? గుర్తుపడుతున్నారా నాన్న? చూడలేని కన్నులు, వినలేని చెవులు ఉంటే వాళ్ళ భోజనం వాళ్ళకు ఉరైపోద్దట. ఒక భోజనం 4 పనులు చేస్తుందండి. చూసారా? ఒక భోజనం 4 పని చేసింది, 4 రకాలుగా పనిచేస్తుంది. 1 ఉరిగాను, 2 బోనుగాను, 3 ఆటంకముగాను, 4 క్రియల యొక్క ఫలము, అంటే వాళ్ళ క్రియలకు తగిన ఫలము దేవుడిస్తాడట. గుర్తుపడుతున్నారా? ఏమోనండి, మరి ఎంతమంది గుర్తుపడుతున్నారో నాకు తెలియదు. దేవునికి మహిమ కలుగునుగాక. 13వ వచనం కూడా చదువుతాను చూడండి. ఆమోసు పుస్తకం 13వ వచనం 8, 13 చదువుతున్నాను చూడండి. చూడండి 13వ వచనం. ఆ దినమందు చక్కని కన్యలను ఎవరును దప్పిక చేత సొమ్మసిల్లుదురు. అంటే అర్థం ఏంటో తెలిసిన, యవ్వనస్తుల్లో బలం ఉండదు. గమనించారా? యవ్వనస్తుల్లో తెలివితేటలు పనిచేయవు. యవ్వనస్తులే చక్కగా ఎదుగుతారు, కానీ వారి అతిక్రమం, పాపం విచ్చలవిడిగా ఉంటుంది. ఈ రోజుల్లో గుర్తుపట్టే వాళ్ళు ఎవరు కూడా లేరు. నేను ఆ మాట చాలా విషయాలు చదవగలను. ద్వితీయోపదేశకాండంలో చూడండి నాన్న, 32లో
ఇశ్రాయేలు ప్రజల యొక్క పరిస్థితులు ఎలాగున్నాయో చూస్తున్నాను. చూడండి 25వ వచనం, 32, 25 నేను చదువుతున్నాను. చూడండి. బయట ఖడ్గమును, లోపల భయమును, యవనులు, కన్యకలను, శిశువులను, నెరిసిన వెంట్రుకలు కలిగిన వారిని నశింపచేయును. చూసారా? బయట ఖడ్గమును, లోపల భయం. చూడండి, యవ్వనస్తుల్లో ఎలాగైపోతున్నారు చూడండి. యవ్వనస్తులు, చిన్నపిల్లలు, వృద్ధులు అందరూ కూడా, యవ్వనులను, కన్యకలను, శిశువులను, నెరిసిన వెంట్రుకలు కలిగిన వారు కూడా నశించిపోతారట. ఏమండి, ఈ రోజుల్లో సరదాగా వింటున్నారేమో నాకు తెలీదు. దేవునికి భయపడండి బిడ్డలారా. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నమ్మేవాళ్ళు లేరు, వినేవాళ్ళు లేరు. గమనించారా? ఇర్మియా తర్వాత విలాప వాక్యాలు ఎక్కడో ఉంటుంది అనుకుంటా. విలాప వాక్యాల్లో కూడా 1:18 కన్యకల గురించి ఒక మాట ఉండాలి. యెహోవా న్యాయస్థుడును, నేను ఆయన ఆజ్ఞకు తిరుగుబాటు చేసి తిని, సకల జనములారా చిత్తగించి ఆలకించుడి, నా శ్రమ చూడుడి. నా కన్యకులను, నా యవ్వనులు చెరలోనికి పోయి ఉన్నారు. చెర అంటే అర్థం ఏంటో తెలిసిన? పాపంలో బంధించబడడం. యవ్వనస్తులు పేకాట్లో బంధించబడ్డం, తాగుబోతనంలో బంధించబడ్డం, యవ్వన స్త్రీలు వ్యభిచారంలో బంధించబడ్డం. చూసారా? ఇవ్వండి, ఆ దేవుని యొక్క ఆజ్ఞకు తిరుగుబాటు చేసిన వాళ్ళ పరిస్థితులు ఎలాగుంటాయని విలాప వాక్యాల్లో రాశాడు. ఇక్కడే 2వ అధ్యాయంలో 21 కూడా చూడొచ్చు. నేను చదువుతాను చూడండి. యవ్వనుడును, వృద్ధులను వీధుల్లో నేలన పడి ఉన్నారు. నా కన్యకులను, నా యవ్వనులను ఖడ్గము చేత కూలి ఉన్నారు. నీ ఉగ్రత దినమున నీవు వారిని హతము చేసితివి, దయతలచక వారిని అందరినీ వధించితివి. గమనించారా? యవనస్తులు, చక్కని కన్యలు, వీళ్ళందరూ కూడా, వృద్ధులు, బాలురు అందరిని దేవుని ఉగ్రత చేత దేవాది దేవుడు నశింపజేశాడట. మామూలు మంచి. గమనించారా? ఈరోజు ఉదయకాలంలో దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లరా, దయచేసి గుర్తుపట్టాలి. చివరిగా నేను ఆమోసు పుస్తకం 14 కూడా చదువుతాను చూడండి. ఆమోసు పుస్తకం 8వ అధ్యాయం 14వ వచనాన్ని నేను చదువుతాను చూడండి. షోమ్రోని యొక్క దోషమును కారణమగు దాని తోడనియు, దాను నీ దేవుని జీవము తోడనియు, బెయేర్షెబా మార్గము జీవము తోడనియు ప్రమాణము చేయువారు ఇకను లేకుండా కూలుదురు. చూడండి, ఈ 14వ వచనం అతి గంభీరమైనటువంటి శాపం అండి. వీళ్ళు ఇంతకీ కష్టపడి ఎతికేది ఎక్కడో తెలిసినా, ఈ ఉగ్రత నుండి నన్ను తప్పించే వాళ్ళు ఎవరు? యెహోవా వాక్కు కొరకు వాళ్ళు ఎతుకుతున్నారు అని రాయబడింది కదా. చూడండి, షోమ్రోన్లో ఏముందో చెప్పండి, బెయేర్షెబాలో ఏముందో చెప్పండి, దానులో ఏముందో చెప్పండి. అక్కడ దూడ బొమ్మల యొక్క విగ్రహాలు ఉన్నాయి. గమనించారా? వీళ్ళు ఇశ్రాయేలు ప్రజలు దూడ బొమ్మలు విగ్రహాల దగ్గరికి వెళ్ళి ఆ విగ్రహాల తోడు అని ప్రమాణం చేసి అడుక్కుంటున్నారండి. అంటే వీళ్ళు అడిగేది ఎవరినో తెలుసా? జీవము గల దేవుణ్ణి కాదు. వీళ్ళు ఎవరిని అడుగుతున్నారు? బెయేర్షెబాలో ఉన్న విగ్రహాలను, దూడ బొమ్మలను ప్రమాణం చేసి వాటిని అడుక్కుంటున్నారు. వీళ్ళు వెళ్ళి, మాకు రేపు భవిష్యత్తు ఏముంటుందో మాకు తెలీదు, మీరన్నా చెప్పండి అని వాటిని అడుక్కుంటున్నారు. చూసారా? 14వ వచనం ఎంత ప్రమాదపూరితమైందో. దేవుని వాక్యం వింటున్న పిల్లలారా, ఈ రోజున ఏదైనా సమస్య వస్తే నీకంటే గుడ్డోడి దగ్గరికి వెళ్ళి, నీకంటే భయంకరమైన లోకస్తుడి దగ్గరికి వెళ్ళి నీ సమస్యలు అడిగి కనుక్కుంటావు. మనిషి జీవితంలో ఇది చాలా ప్రమాదకరమైంది.
అలాంటి బతుకు ఒకళ్ళలో ఉంటే దేవుడు పూర్తిగా అతనిని విడిచిపెట్టాడు అని అర్థం. ఎవరికైనా ఏదైనా సమస్య ఉంటే పరిశుద్ధులను అడగాలి, నీతిమంతులను అడగాలి. నీతిమంతులు, పరిశుద్ధులు దేవదూతలకు, ప్రపంచానికి తీర్పు తీర్చువారు కారా అని 2 కొరింథీ 6వ అధ్యాయంలో 1వ వచనం నుంచి 8 వచనాల వరకు రాయబడి ఉన్నాయి. వాక్యాన్ని చదివేవాళ్ళు లేరు. వీళ్ళు పోయి చివరికి 8వ అధ్యాయం ముగింపులో ఎవరిని ఇల్లు అడుక్కుంటున్నారంటే షోమ్రోను, దాను, బేర్షెబా, వీటిలో ఉన్నవన్నీ కూడా విగ్రహాలేనండి. వాళ్ళ మీదకి వెళ్ళి వాళ్ళ విగ్రహాల తోడని ప్రమాణం చేసి మాకేదైనా మార్గం ఉంటే చెప్పండి అని అడుక్కుంటున్నారు. బిడ్డలారా, చివరికి ఎంత దయనీయమైనటువంటి పరిస్థితి వచ్చిందో గుర్తుపట్టే వాళ్ళు ఎవరూ కూడా లేరండి. పరిశుద్ధ లేఖనాలు ఈ రోజున ధ్యానం చేసేవాళ్ళు లేరు, చూసేవాళ్ళు లేరు. గమనిస్తున్నారా? 20 చూడండి, ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 21 చదువుతున్నాను చూడండి. అప్పుడు మీరు చేసిన పాపమును అనగా ఆ దూడను నేను పట్టుకొని అగ్నిలో దానిని కాల్చి నలగగొట్టి అది ధూళియగునంతగా మెత్తగా నూరి ఆ కొండ నుండి పారు ఏటిలో ఆ ధూళిని పారపోసి తిని. గమనించారా? అర్థం అవుతుందా బిడ్డలారా? ఎంత దేవుని యొక్క ఉగ్రత ఉందో దయచేసి గుర్తుపట్టండి. అందుకనే ఆమోసు పుస్తకం 5:5లో కూడా రాయబడింది. మనం ఆల్రెడీ గత కాలంలో చదువుకున్నాం, మళ్ళా నేను జ్ఞాపకం చేస్తాను చూడండి. బేతేలును ఆశ్రయించకుడి, గిల్గాలులో ప్రవేశింపకుడి, బేర్షెబాకు వెళ్ళకుడి. గిల్గాలు అవశ్యముగా చెరపట్టబడిపోవును, బేతేలు శూన్యమగును. దేవుడు చెప్తున్నాడు, అయ్యా మీరు బేతేలు మీద ఆధారపడమాకండి, గిల్గాలు మీద ఆధారపడమాకండి, బేర్షెబా మీద ఆధారపడమాకండి. అక్కడ అన్ని విగ్రహాలు ఉన్నాయి, వాటిని నమ్ముకోవద్దు, వాటి మీద ఆధారపడద్దు. అవి శూన్యమైపోయింది, అవి చెడగొట్టబడి ఉన్నాయి, వాటిలో ఏ ప్రయోజనం లేదు అని ఆల్రెడీ ఆమోసు ముందుగా చెప్పాడు. అయినా కూడా ఇశ్రాయేలు ప్రజలు చూడండి 8వ అధ్యాయం ముగింపులోకి వచ్చినప్పటికీ కూడా వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలు ఇంకా బేర్షెబాలో ఉన్న విగ్రహాల మీదే ఆధారపడుతున్నారు. ఈ రోజున విగ్రహాలంటే దేవుని కంటే ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తారో వాళ్ళే మనిషికి విగ్రహం. కొంతమంది భార్యలను ప్రేమించే వాళ్ళు ఎక్కువైపోయారు, భర్తలను ప్రేమించే వాళ్ళు ఎక్కువైపోయారు, పిల్లలను ప్రేమించే వాళ్ళు ఎక్కువైపోయారు, చచ్చిపోయిన తల్లిదండ్రులను ప్రేమించే వాళ్ళు ఎక్కువైపోయారు, మినిస్ట్రీలను, సహవాస కోటాలను ప్రేమించే వాళ్ళు ఎక్కువైపోయారు. వాక్యం ఏం చెబుతుందో అర్థం కావట్లేదు. కానీ వీళ్ళకి ఏంటంటే మా మినిస్ట్రీ గొప్పది, మా సంఘం గొప్పది, అదొక విగ్రహం. జాగ్రత్త. వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లరా, దయచేసి ఉదయకాలంలో ప్రేమతో మీరు గ్రహించి అర్థం చేసుకోండి. ఈరోజు ఈ 8వ అధ్యాయం ముగిస్తున్నాను. పిల్లలారా, ఆమోసు గ్రంథంలో 8 అధ్యాయాలు ప్రభు మాట్లాడడానికి కృపనిచ్చాడు. ఇంచుమించుగా నాకు తెలిసి 28 గంటలు మరి ఉపదేశం పరిశుద్ధాత్ముడు మనందరితో మాట్లాడుతూ వస్తున్నాడు. ఇంకా 9వ అధ్యాయం మిగిలిపోయింది. బిడ్డలారా, ఇంకా 9వ అధ్యాయాన్ని కూడా మనం నేర్చుకోవాలి. 5వ దర్శనం, చివరి దర్శనం 9వ అధ్యాయంలో ఉంది. ఈరోజు ప్రభు చిత్తమైతే రేపు ఉదయం మనం ధ్యానం చేసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేసి నడిపించునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు కృప సమాధానములు మనందరికీ తోడైండునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ఈ ఉదయ కాలంలో నీ శక్తి కలిగిన వాక్కును, ఆత్మను మాకు అనుగ్రహించి, ప్రభా యెహోవా వాక్కు దొరకని కాలం రాబోతుంది అని మీరు మాట్లాడుతున్నారు. చక్కని కన్యలు, యవనస్తులు తూర్పు దిక్కు నుంచి పడమ దిక్కు వరకు వెతుకుతురు, కానీ వాళ్ళకు దొరకట్లేదు. కానీ చివరికి ఇశ్రాయేలు ప్రజలు ఇదిగో బేర్షెబాలో, గిల్గాలులో ఉన్న విగ్రహాల మీద ఆధారపడుతున్నారు, కానీ జీవము గల దేవుని తట్టు తిరగలేకపోయిరి.
విగ్రహాల మీద ఆధారపడుతున్నారు. దేవుని కంటే ఎవరిని ఎక్కువగా ప్రేమించారో వారే ఒక విగ్రహం అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఉద్యోగాన్ని ప్రేమించే వాళ్ళు ఎక్కువ, ధనాన్ని ప్రేమించే వాళ్ళు ఎక్కువ, భార్యను భర్తలను ప్రేమించే వాళ్ళు ఎక్కువ, బిడ్డలను ప్రేమించే వాళ్ళు ఎక్కువ. ప్రభువా, నీకంటే ఏది ఎక్కువగా ప్రేమించకూడదు నాయనా. ఏదో ఒక విగ్రహం. ఇదిగో ఎవరి మీదైతే దేవుని యొక్క తీర్పులు వస్తాయో అలాంటి వాళ్ళు ఇలాంటి ఉగ్రతలో ఉంటారు అని నీ వాక్యం సెలవిస్తుంది. ఆ ప్రకారంగా బిడ్డలు నీ మాటలు ఎరిగి నీకు భయపడే జీవితాన్ని బిడ్డలకు దయచేసి మహిమగల నీ రాకడ కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరిచినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య నిన్ను అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అయ్యా వందనాలయ్యా.